ఈరోజు పవనగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం తహసీల్దార్ గారి కార్యాలయం దగ్గర మోపిదేవి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము సంవత్సరం అయిపోయింది. వివిధ సమస్యల మీద ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చి అర్జీలు ఇచ్చి మేము సంవత్సరం అయినా సరే ఆయన దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు అడిగినా సరే ఒక్క సమస్య మీద కూడా ఆయన పరిష్కారణ చూపించలేకపోయారు. ఏ సమస్య మీద కూడా ఆయన స్పందన లేదు ఆయన దగ్గర నుంచి. మేము వచ్చి రావడం తిరిగి వెళ్ళటం తప్ప కనీసం ఇప్పుడు స్పందన కార్యక్రమం కానీ జగనన్న చూద్దామని కార్యక్రమాలు కానీ పరిష్కరించలేనప్పుడు ఈ గుడ్డి ప్రభుత్వం, చెవిటి ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం, చేయలేని ప్రభుత్వం ఎందుకు ఇవన్నీ పెట్టడం? ప్రజా సమస్యలు మా వ్యక్తిగత సమస్యల మీద మేము ఇవ్వలేదు. జనసేన పార్టీ తరఫున ప్రజా సమస్యల మీద మేము వచ్చి అర్జీలు ఇచ్చాం. దాన్ని కూడా తీర్చలేనప్పుడు మీకు ఇంకా దేనికి కార్యక్రమాలన్నీ మూసేసుకోవచ్చు కదా. ఎలాగో 3 నెలల్లో మీరు మూసేసుకోబోతున్నారు. మీకు ఎలాగో బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు సిద్ధమైపోయారు. మేము దానికి పురస్కరించుకొని 1 ఇయర్ అయిన తరుణంగా అర్జీల నిరాకరణ దినోత్సవాన్ని పరిష్కరణ నిరాకరణ దినోత్సవాన్ని మేము ఇక్కడ వినూత్నంగా జనసేన పార్టీ మోపిదేవి మండల ఆధ్వర్యంలో పెద్దలు మత్తి వెంకటేశ్వరరావు గారు, ఉపాధ్యక్షులు, అలాగే మాదివాడ వెంకటకృష్ణ గారు మాకు విచ్చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి మళ్ళీ మేము వినతి పత్రం ఇచ్చాం. అయ్యా, మీరు ఇప్పటికైనా సరే కొంచెం మేము ఇచ్చిన వాటి మీద స్పందించండి, ఏదో ఒకటి ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి మేము ఆయనకి అర్జీ ఇవ్వడం జరిగింది. దానికి నిరసనగా 1 ఇయర్ అయిన సందర్భంగా మేము ఇక్కడ కేక్ కట్ చేసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. జై. మనం ప్రస్తుతం మోపిదేవి మండల రెవెన్యూ కార్యాలయంలో ఉన్నాం, తహసీల్దార్ గారి ఆఫీసులో. ఎంత దురదృష్టం అంటే ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం నిర్దేశించినటువంటి ప్రభుత్వాలుగా కార్యనిర్వాహక వర్గంలో స్థానికంగా మండల స్థాయిలో ఉన్నటువంటి మండలాధికారి గారు, తహసీల్దార్ గారు, వారు ప్రజాసేవకుడిగా, పబ్లిక్ సర్వెంట్గా, ప్రజాసేవకుడిగా ప్రజల సమస్యలపైన ఇచ్చినటువంటి అర్జీలపైన పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా శీఘ్రగతిన సమస్యల పరిష్కారం కోసం స్పందన అనేటువంటి కార్యక్రమం పెట్టడం, ఒక్కొక్క ప్రజావాణి కార్యక్రమం, రకరకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల సమస్యల తక్షణ పరిష్కార వేదికగా చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో తద్భిన్నంగా ఈ రోజున సంవత్సరం అయిపోయినా కూడా మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు పోషుడు రత్నగోపాల్ గారి ఆధ్వర్యంలో మోపిదేవి మండల జన సైనికులు వివిధ సమస్యలపైన, మోపిదేవి మండలంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సమస్యలపైన అర్జీలు ఇచ్చి సంవత్సరం అయినా కూడా ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా, చర్య అంటే అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా తీసుకుంటాం కానీ ప్రజల దగ్గర, లేదంటే ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటాం కానీ, అది ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అని అంటాం కానీ, ఏదో ఒక విధంగా చర్య తీసుకోకుండా ఒక చెత్తబుట్టలో పడేసినటువంటి వైనాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ప్రజాస్వామ్యంలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా భావాన్ని ప్రకటించవచ్చు ప్రభుత్వం పైన. కానీ మోపిదేవి మండల జనసేన నాయకులు చాలా వినూత్నమైనటువంటి రీతిలో ధర్నాలు, రాస్తారోకోలు, గొరావులు ఇలాంటివి కాకుండా ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో ఏదైతే పూజ్య బాపూజీ సెలవిచ్చినటువంటి శాంతియుత పద్ధతి అయినటువంటి చెంపపెట్టు లాంటి పద్ధతి అయినటువంటి అర్జీల పరిష్కార నిరాకరణ దినోత్సవంగా దీన్ని నామకరణ చేసి అర్జీల పరిష్కరణ నిరాకరణ దినోత్సవంగా దీన్ని జరుపుకుంటాం. అందులో భాగంగా సంవత్సరం అయిన సందర్భంగా కేకును కట్ చేసి వారి యొక్క నిరసన తెలియజేయటం, మా యొక్క నిరసన తెలియజేయటం నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, అటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, లేదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఏదైతే ప్రభుత్వ అధికారుల దగ్గరికి వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి వేదికగా ఉండాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ చర్యతోనైనా ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెలిసి ఈ అర్జీలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.